నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. ప్రస్తుతం అపార్ట్మెంట్ కల్చర్ బాగా ఎక్కువైంది. గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే భద్రత ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ బెంగళూరులోని ఒక అపార్ట్మెంట్ అసోసియేషన్ చేస్తున్న పనులు చూస్తుంటే అక్కడ భద్రత కంటే భయమే ఎక్కువగా కనిపిస్తోంది. నేరాలు జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన అసోసియేషన్ సభ్యులు వాటిని అడ్డం పెట్టుకుని లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. బెంగళూరు కేంగిరి సమీపంలోని ప్రావిడెంట్ సన్వర్త్ అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. కేవలం 3 నెలల వ్యవధిలోనే వీళ్లు ఏకంగా 4 లక్షల రూపాయలను జరిమానాల రూపంలో వసూలు చేశారు. విచిత్రం ఏంటంటే ఈ జరిమానాలు ఏదో పార్కింగ్ కోసమో నీళ్ల కోసమో వేసినవి కాదు. అపార్ట్మెంట్లో డ్రగ్స్ వాడకం, అసాంఘిక కార్యకలాపాలు వంటి తీవ్రమైన నేరాల కోసం వీరు సొంతంగా కోర్టు పెట్టేసి ఫైన్లు వసూలు చేసేస్తున్నారు. విజిలెన్స్ రిపోర్టు ప్రకారం ఈ అసోసియేషన్ సభ్యులు నేరస్తుల ఆర్థిక స్థితిని బట్టి జరిమానాలు వసూలు చేశారు. ఫ్లాట్లలో డ్రగ్స్ లేదా ఇతర నిషేధిత పదార్థాలు దొరికితే ఒకరి దగ్గర 30,000, మరొకరి దగ్గర 50,000 రూపాయల చొప్పున వసూలు చేశారు. ఒక నివాసి పని మనిషిని వేధించిన ఘటనలో కేవలం 20,000 రూపాయలు ఫైన్ వేసి ఆ నేరాన్ని పోలీసులకు తెలియకుండా తొక్కేశారు. కాలేజీ విద్యార్థులు నివసించే ఫ్లాట్లపై కన్నేసి వారి నుంచి భారీగా వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. ఇక నిజానికి అపార్ట్మెంట్ అసోసియేషన్లు కేవలం కామన్ ఏరియా నిర్వహణ, మెయింటెనెన్స్, చిన్న చిన్న సివిల్ వివాదాల వరకు పరిమితం కావాలని చట్టం చెప్తోంది. ఇక కర్ణాటక అపార్ట్మెంట్ ఓనర్షిప్ యాక్ట్ ప్రకారం నేరపూరిత కార్యకలాపాలు జరిగినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. కానీ సొంతంగా జరిమానాలు వేసి నేరాలను దాచిపెట్టే అధికారం ఎవరికీ లేదు. ఈ ఘటన బెంగళూరులోని ఇతర అపార్ట్మెంట్లలో కలకలం రేపుతోంది. దీంతో ఇప్పుడు ఇతర అసోసియేషన్లు కూడా తమ నివాసితులకు గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. తాము కేవలం మెయింటెనెన్స్ కోసం మాత్రమే ఉన్నామని, నేరాలు జరిగితే మాత్రం నేరుగా పోలీసులకే చెప్పాలంటూ ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఎవరైనా సరే అపార్ట్మెంట్లలో ఉంటున్నప్పుడు అసోసియేషన్ బైలాస్ గురించి స్పష్టమైన అవగాహన ఉండాలి. ఎవరికైనా సభ్యులు చట్టవిరుద్ధంగా ఫైన్లు వేస్తున్నా లేదా బ్లాక్మెయిల్ చేస్తున్నా భయపడకుండా పోలీసులను ఆశ్రయించడమే ఉత్తమం. లేదంటే ఆ నేరంలో భాగస్వాములయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి అపార్ట్మెంట్ వాసులు జాగ్రత్తగా ఉండాలి. ఈ ఫైన్ల దందా వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారో, ఇలాంటి వసూళ్లు ఇంకెన్ని అపార్ట్మెంట్లలో జరుగుతున్నాయో అని ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు.